నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని పుదీనా పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. మనకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేస్తే ఒకసారి మీరు కూడా ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడైతే నేను పుదీనా ఒక కట్ట తీసుకున్నాను. ఇదంతా శుభ్రంగా ఒలిసి ఇప్పుడు పక్కన పెట్టి ఉంచాను. దీన్ని అయితే కడిగి వడారబెడదాము. మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మసాలాలు అయితే బండ పువ్వు, లవంగాలు, 5 మిరియాలు, జాపత్రి, చెక్క, ఒక స్టార్ అనేస, యాలకులు, మరాఠీ మొగ్గ, షాజీరా, బ్రింజాకు. తర్వాత ఇప్పుడు మనం ఈ కడిగి వడారబెట్టుకున్న పుదీనా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాము. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి మీరు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి, కారం చూసి. తర్వాత కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత నిమ్మకాయలో సగం భాగం ఒక బద్ద అలా పులుసు పిండి దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇది పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. దానిలో తగినంత ఆయిల్ వేసాను. ఈ రైస్కి సరిపడా నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. కానీ 4-5 పావులు ఆయిల్ వేసాను. అది వేడైనాక మనము బిర్యానీ మసాలా ముందుగా వేసుకొని సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి. పేలు మీద పడతాయండి, విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే. తర్వాత ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి ఇవన్నీ కూడా. తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు వేసాను. అలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీని తర్వాత ఇంకేమి వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే వేగిపోతున్నాయి. మనకు సాల్ట్ వేసాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఒక స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు, మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా రెడీ చేసుకున్న రెసిపీ అండి. వంట రాని వారు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. టమాటాలు అయితే 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా అలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది సాల్ట్ వేసింది కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట టమాటా ముక్కలు అయితే. ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ప్రాసెస్ చూద్దామండి. ఇది అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఈ విధంగానే, ఎందుకంటే మసాలాలు వేసాం కాబట్టి, అల్లం పేస్ట్ కనుక వేసాం కాబట్టి అడుగు పడుతుంది. అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోనే. తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పుదీనా ఏదైతే ఉందో పెరుగుతోనే అది 1 గ్లాస్ వచ్చింది మనకి లిక్విడ్. అది 1 గ్లాస్ అయింది మనకి రైస్కి. దీన్ని చూసుకొని వేసుకోవాలి, వాటర్ ఎంత వేసుకోవాలో. ఇది వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేలా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మనకు సపరేట్ అవుతుంది కదా పైకి, అలా వచ్చే వరకు ఉడికించేసుకోవాలండి. దీన్ని చూసుకొని మనము ఈ గ్లాసుని మైనస్ చేసుకొని మనం వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు రైస్కి నేనైతే 4 గ్లాసులున్నర నీళ్ళు పట్టినాయి నాకు, ఎందుకంటే నేను తక్కువ టైం నానబెట్టి ఉంచాను. ఇవి కూడా రైస్ బాస్మతి రైస్ కాదు, మనం డైలీ యూజ్ చేసే రైస్ అండి. 10 నిమిషాలు నానబెట్టి ఉంచడం వల్ల నేను గిన్నెలో వండుతున్నాను కాబట్టి నాకు 4 గ్లాసులున్నర వాటర్ పట్టింది ఈ గ్లాస్తోని. మీరు 1 గంట పాటు నానబెట్టే పని అయితే 1 గ్లాసు రైస్కి 1.5 నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చు. కుక్కర్ అయితే ఇలాగే వేసుకోవాలి. 1.5 గ్లాస్కి 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన రైస్ కూడా వేసాము ఇందులోనే. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. రైస్ మనం తీసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి. అది బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా సరే. చూడండి మనకి ఈ విధంగా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకో 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది మనకి. చూడండి మనకి రైస్ అయిపోయింది పుదీనా పులావు. ఈ విధంగా చేసుకోవాలి. మీరు కుక్కర్ అయితే 2 విజిల్లు వచ్చే విధంగా చూసుకోండి. అది గిన్నెలో చేసుకుంటే మాత్రం ఇలా ఉడికించేసుకోవాలి. చక్కగా వచ్చేసింది. నేనైతే నెయ్యి వేయలేదండి, మీరు కావాలనుకుంటే వేసుకోండి. మనకి ఎంతో గుమగుమలాడే పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఇక్కడ తలకాయ కూర పెట్టాను. మీకు నాన్ వెజ్లో ఏ కర్రీ ఇష్టమో కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. చికెన్ కానీ ఏదైనా కానీ నాన్ వెజ్లోనే. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా
వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి మనకు. రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు, మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ.